నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు ఈరోజు ఇది ధర్నా కార్యక్రమం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. ఇవాళ బొగ్గు గనుల ప్రైవేటీకరణ కోసం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో 9 విడతలుగా ఇప్పటికే వేలంపాట నిర్వహించి ఈ దేశంలో ఉన్నటువంటి 107 బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించినటువంటి సందర్భం ఉన్నది. 10వ విడతగా జరుగుతున్నటువంటి ఈ వేలంలో 67 బావుల్ని ప్రైవేటీకరించడం ద్వారా ఈరోజు మొత్తం ఈ జాతి సంపదను మొత్తం కూడా ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి ఇవాళ కట్టబెట్టేటటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ కార్మిక వర్గం దేశ ప్రజల మొత్తం కూడా మేల్కొల్లాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది ఈరోజు మేము చెప్తున్నాం. ఈరోజు బొగ్గు వెలికితీత కోసమే ఏర్పడి పనిచేస్తున్నటువంటి సంస్థలుగా ఈరోజు సింగరేణి తెలంగాణలో ఉన్నది. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. ఇట్లా ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్ని కాదని ఈరోజు బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించేటటువంటి దానికోసం ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి అదాని అంబానీ 68 ఇతర సంబంధించినటువంటి సంస్థలకి ఇవాళ జాతి సంబంధించినటువంటి సంపదను మొత్తం లూటీ చేసే అప్పగించేటటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వ రంగంగా ఉన్నటువంటి సింగరేణి ఒకనాడు 1,00,000 మందికి పైగా ప్రభుత్వ రంగంలో ఎంప్లాయీస్గా ఉన్నటువంటి ఈ సంస్థలో ఇవాళ ప్రైవేటీకరణ విధానాలు అమలు ఇచ్చిన తర్వాత ఇవాళ బొగ్గు బావుల స్థానంలో ఇవాళ ఓపెన్ కాస్ట్లు అట్లాగే భారీ యంత్రాల ప్రవేశంతో ఇవాళ 46,000 మందికి ఇవాళ ఎంప్లాయీస్ కుదించబడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవాళ మరొకవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఈ ప్రభుత్వ అంటే ఇవాళ పర్మనెంట్ ఎంప్లాయీ స్థానంలో ఇవాళ కొద్దో గొప్ప వేతనాలు ఇచ్చి వాళ్ళ గొడ్డి చాకిరీ చేపించేటటువంటి పద్ధతి అనేటటువంటిది ఉంది. ఇవాళ వేల కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణి సంస్థ ద్వారా సృష్టించబడినటువంటి లాభాలను మొత్తం ఇవాళ వాటాలుగా పంచుకుంటున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సరిపోక ఇవాళ మొత్తం బొగ్గు భవన్లు మొత్తం ప్రైవేటీకరించేటటువంటి పరిస్థితి